అక్కడ రూల్ చూపించండి. మీరు గట్టిగా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ రాజకీయం లేనప్పుడే భీమ్లా నాయక్ షో ఇంతవరకు వదలలేదు. ఒక 10 రూపాయలు 20 రూపాయల టికెట్కి వదిలినాడు. అది కూడా కరెక్టే. రాజకీయంలో వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా హర హర వీరమల్లు. కరెక్టే. ఈ సినిమా ఏంటి పరంగా ఉంది, ఏది చరిత్ర, దీన్ని ఏంటి పైకి తీసుకుని పోతున్నారు, దీన్ని పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. హర హర వీరమల్లు పవన్ కళ్యాణ్ చేసిన సినిమా ఏంటి కోసం చేసినాడు? కోహ్నూర్ డైమండ్ అది ఎలా వచ్చింది, నవాబులు ఎలా పరిపాలించినారు, నవాబులు ఏంటి దండయాత్ర చేసినారు, ఈయన ఎందుకు కోరన్నాడు అనేది దాని గురించి మాకు తెలుసు. ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ట్రైలర్ చూసి మాకు రాత్రి నైట్ 9-10 గంటల కల్లా తెలిసిపోతుంది. కానీ సినిమా మొత్తం రికార్డు బద్దలు కొడుతుంది. క్లైమాక్స్ లాస్ట్ క్లైమాక్స్ ఆ సినిమా దాదాపు అంటే 50 లాస్ట్ క్లైమాక్స్ ఫైట్కి దాదాపు అంటే 59 రోజులు ఆయన ఫైట్ చేసినాడు. రాత్రి 1 గంట 12 నుండి తెల్లవారుజాము 4 గంటల వరకు. పొద్దున 7 అయితే డ్యూటీ పోలైనా 59 డిప్యూటీ సీఎం కాబట్టి ఉంటుంది. డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఒక హోదా, లేనప్పుడు ఒక హోదా. ఆయన డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఒక వైట్ అండ్ వైట్ వేస్తాడు. సినిమా ఫీల్డ్ కోసం ఆయన వచ్చిన స్టైల్లో మారుతాడు. కానీ ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ కి బ్లడ్ ముఖం మీద పడుతుంది కదా, బ్లడ్ ఆ ఒక్క సీన్ ఫైట్ 59 రోజులు చేసినాడు. నైట్ మరి పగలు కాదు, నైట్ ఏ హీరో ఇంతవరకు బద్దలు కొట్టలే. నైట్ పూట ఎవరు ప్రోగ్రామ్ పెట్టుకోరు. ఒక్క పవన్ కళ్యాణ్కి సాధ్యం అది. ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో ఈసారి సినిమా ఉంటుంది. కానీ దీంట్లో కొంతమంది ఆపనిగా చూస్తారు. ఎవరు నిర్మాతలు, డైరెక్టర్లు, వేరే ఇతర వాళ్ళు. అంటే రాజకీయం లేకొచ్చిన తర్వాత ఏమన్నా పవన్ కళ్యాణ్ రేంజ్ తగ్గింది అని అనుకుంటున్నారా? ఏమన్నా పవన్ కళ్యాణ్ రేంజ్ తగ్గిందంటే మేమే చచ్చిపోతాం. ఎలా మేమే చచ్చిపోతాం. తగ్గాలంటే ఏంది అర్థం కాలేదు. దేవుడు ప్రపంచం మొత్తం చూసుకోండి, పవన్ కళ్యాణ్ ఒక్కటే రేంజ్. ఆయన ఆయన మామూలు మనిషి, ఒక సాదా మనిషి. ఆయన ఓట్లుండే నా దగ్గర బూట్లు వేసుకుని బంగ్లా తిడతా 10 అంతస్తులు నేను ఉంటాను కూడా. ఆయన ఒక పేదవాడేట్టుంటే అలా బతాను. ఆయన వృత్తి అది. ఆయన సంపాదించిన డబ్బు మొత్తము ప్రజలకు అంతకం చేసినాడు. దానికే డిప్యూటీ సీఎం అయినాడు. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆయన రాజకీయంలో ఉన్నాడు, కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు. ఏమన్నా వైసీపీకి సంబంధించిన మళ్ళీ ట్రోలింగ్ చేసే అవకాశం ఉందా? లేదు, చెయ్యడు. ఎవరు చేసినా ఎవడన్నా మనల్ని ఆపేది అంతే. ఒకటే డైలాగే, వాళ్ళు ఎవరు ట్రోలింగ్ చేసినా మనల్ని ఆపే మగాడే లేడు. ఇది పవన్ కళ్యాణ్ ఉండే నిజం. పవన్ కళ్యాణ్ రాత్రి అర్ధరాత్రి వాన పడితే వర్షం పడుతుంటే లైట్లు తీసేసిన కాలాలు ఉన్నాయి. కానీ ఒక చంద్రబాబు కాపాడినాక మాత్రమే రాత్రి పోతే ఒక నడి రోడ్డు మీద పండుకునే ధర్నా చేసినాడు. అది మంచితనం. మనం చేస్తామా?